31 మంది మావోయిస్టులు హతం, 18 మంది జవాన్లకు గాయాలు, 450 మంది పాత్రల్లో సహా ఆయుధాలు స్వాధీనం, మృతి చెందిన వారిపై 1,72,00,000 రివార్డులు. కర్రెగుట్టల ఆపరేషన్పై ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారుల ప్రెస్ మీట్. నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే ఆపరేషన్ కగారును మీదేసుకొని చేస్తున్నది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని రోజులు జరిగింది ఆపరేషన్ కగారు అంటే 21 రోజు ఆపరేషన్ కగారు జరిగింది. డిస్టర్బ్ అయింది మొన్న. ఎందుకు? ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కాబట్టి కొంత బలగాలన్నీ కూడా అటు పోయినాయని 21 రోజుల్లో 31 మందిని మావోయిస్టులను చంపినాం. మరి ఎంత ఖర్చు అయిందో కూడా చెప్పాలి కదా. ఇన్ని రోజులు చేసినామన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఏంది అసలు ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి ఇది చేసిరు అనేటువంటిది జనాలకు తెలియదు. కాబట్టి 18 మంది జవాన్లకు గాయాలైనాయి. జవాన్లు కూడా కొంతమంది చనిపోయినారు. 450 మంది పాత్రలను వాళ్ళు తీసుకున్నారు, అంటే డిస్మెంటల్ చేసినారు. ఇట్లా మొత్తం జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరా నిన్న మరొక లేఖ విడుదలైంది. రెండవ లేఖ. గతంలో అభయ్ ఒక లేఖ విడుదల చేసిండు. తర్వాత ఇది రెండవ లేఖ. దీని సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు అనుకూలంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందా లేదా చెప్పండి. ఇంకా డెప్త్గా ఆయన బాగా రాసిండు. చాలామంది జనాలను ఆలోచింపజేసే విధంగా అభయ్ లేఖ ఉంది. నేను పర్ఫెక్ట్గా మొత్తం చదివిన. ఆ లేఖలో సారాంశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ మొత్తం భారతదేశంలోనే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఇబ్బంది పెట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చంపే దాంట్లో మావోయిస్టులు అనేక మంది చనిపోయినారు. మేము శాంతి చర్చలకు లేఖలు రాసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్పందన వచ్చింది. భారతదేశ ప్రభుత్వం నుండి బీజేపీ నుండి ఏం స్పందన లేదు. మీరు చర్చలకు సిద్ధంగా ఉన్నారా లేరా తెలియజేయాలి. ఒకటి. రెండవది ఏం చెప్తున్నాడంటే 6 నెలలు మేము సీజ్ ఫైర్ చేసినాం, కాల్పుల విరమణ చేసినాం. ఈ 6 నెలలు మీరు కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని చెప్తే ఆ కోర్ కమిటీ కూర్చోవాలి. అంటే ఈ మావోయిస్టుల్లో ఉండేటువంటి కోర్ కమిటీ, వాళ్ళు చెట్టుకోవలు పుట్టకోవలు, ఆడవులు కొందరు ఈ అడవులు కొందరు, ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది. ఒకటి కేంద్ర కమిటీ, సీసీ అంటాం. ఆ కేంద్ర కమిటీలో మళ్ళీ కోర్ కమిటీ ఉంటుంది. వీళ్ళందరూ ఒకే దగ్గర లేరు కాబట్టి ఎక్కడెక్కడ అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మీరు కాల్పులు చేస్తుంటే, కుంబింగ్ చేస్తుంటే మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ శాంతి వైపు పోవాలంటే, చర్చల వైపు పోవాలంటే మేము కోర్ కమిటీ కూర్చోవడానికి, మాట్లాడుకొని అక్కడ నిర్ణయాలు చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 6 నెలలు కాల్పుల విరమణ మేము ఆపినాం, మీరు కూడా ఆపాలని అభయ్ పేరిట, అధికార ప్రతినిధి అభయ్ పేరిట నిన్న మావోయిస్టుల బయటకు వచ్చింది. కానీ మావోయిస్టుల నుంచి 2-3 సార్లు ఈ లేఖలు బయటకు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అటు ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళని చంపడమే లక్ష్యంగా ఉంది కానీ చర్చల వైపు ఏం పోవట్లేదు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలంతా కూడా ఈ ఆపరేషన్ కగారును ఆపాలే, చర్చల వైపు పోవాలనేటువంటిది జరుగుతూ ఉంది. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం దీంట్లో చాలా బదనామయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ చర్చలకు విలువకున్నా కూడా కాల్పుల విరమణ ప్రకటించింది. శత్రు దేశంతో మన దేశంకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దేశము, గతంలో పుల్వామా దాడిలో చాలా మందిని చంపేసినటువంటి దేశము, ఇట్లా అప్పుడప్పుడు టెర్రరిస్ట్ బాంబులు హైదరాబాద్లో, ముంబైలో ఇట్లా టెర్రరిస్ట్ దాడులు జరిగి వందలాది మందిని చంపినటువంటి ఆ పాక్ ప్రభుత్వంతో ఎట్లాంటి పాక్ ప్రభుత్వం పిలువకుండా పోయి చర్చలకు జరిపింది. కానీ మన తెలంగాణ వాసులు, మన భారతదేశ వాసులు, మన హిందువులైనటువంటి మావోయిస్టులు వీళ్ళు చర్చలకు రమ్మని 2-3 సార్లు లెటర్లు పెట్టినా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు అనేటువంటిది జనాల్లో బాగా చర్చ నడుస్తుంది. దీని పట్ల బీజేపీ చాలా ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.